ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని కనుక అరెస్ట్ చేస్తే సరైన ఆధారాలు కానీ సేకరించకుండా 100% జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు అని నిరూపించకపోతే, ఇంతకుముందు కూడా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినప్పుడు మనం చూసామన్నమాట. చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడ అనంతపురం అటువైపు కూడా నేను ఇక్కడ ఉన్నాను, నన్ను అరెస్ట్ చేయండి అని చెప్పి అన్నారు. తర్వాత చంద్రబాబు నాయుడిని వెళ్ళి అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత దాన్ని చంద్రబాబు నాయుడు సానుభూతిగా మలుచుకోవడం, జనసేనతో దోస్తీ కట్టడం, బీజేపీని కూడా టైఅప్ చేసుకోవడం, ఫైనల్గా చూస్తే ప్రజల్లో అరే ఈ వయసులో ఇతనికి ఇంత కష్టం వచ్చింది, ఇంత అనుభవజ్ఞుడు, రాజనీతి సంథింగ్ ఇవన్నీ ఉన్నాయి కదా, దాన్ని చూసి సానుభూతిగా మలుచుకున్నారో లేకపోతే వైసీపీ పార్టీ మీద వ్యతిరేకత కావచ్చు, వీటన్నిటిని చూసుకొని పట్టం అయితే కట్టారు కూటమి ప్రభుత్వానికి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్లో కూడా నన్ను అరెస్ట్ చేయండి, నేను ఇక్కడే ఉంటాను, తాడేపల్లిలోనే ఉంటాను, నన్ను అరెస్ట్ చేసుకోవచ్చు అంటున్నాడు. ఇదే చంద్రబాబు వ్యూహాన్ని జగన్ కూడా ఏమైనా అమలు చేయబోతున్నాడా? రాబోయే ఎలక్షన్స్కి ఇప్పటి నుంచి ఈ విధంగా స్టెప్ వేస్తున్నాడు అంటారా? అస్సలు అది రెడిక్యులస్ రాజ్కుమార్. ఎందుకంటే అరెస్ట్ అయితేనో జైల్లోకి వెళితేనో ఏదో కొంతవరకు ఒక 2%, 5% లేదా 3% ఒక సానుభూతి అనేది ఓకే ఓకే అరే ఓకే, అది కొంతవరకు ఒక సానుభూతి అయితే ఉండొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ సిబిఐ ఈడీ కేసులో అరెస్ట్ అయ్యాడు కదా. అరెస్ట్ అయినప్పుడు 2014లో ఎందుకు ఓడిపోయాడు ఆయన? 2014లో ఓడిపోయాడు కదా. మరి రీసెంట్గా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో 2014 ముందు జైలుకి వెళ్ళి వచ్చాడు. మరి ఆయన ఓడిపోయాడు, అధికారం కోల్పోయాడు. అధికారంలోకి చంద్రబాబు నాయుడు వచ్చారు. మరి ఆ తర్వాత ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మరి ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ జైల్లో నుంచి వచ్చి ఆయన ప్రెస్ మీట్లు పెట్టేసి దాదాపుగా ఒక 10-15 రోజులు తేడా. అది కూడా ఇప్పుడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయినా కూడా ఇంకా 3 నెలలు, ఇంకా 4 సంవత్సరాలు ఉంది. వీళ్ళని గుర్తు కూడా పెట్టుకోరు ఇప్పుడు. ఒకటి, అరెస్ట్ అనేటటువంటిది పార్టీ ప్రమేయం, అధికార పక్షానికి సంబంధించిన వాళ్ళు కల్పిత సాక్ష్యాధారాలను ప్రవేశపెట్టి అరెస్ట్ చేసామనేటటువంటి భ్రాంతిలో నుంచి చంద్రబాబు నాయుడు ప్రజలను ఖచ్చితంగా బయటికి తీసుకొస్తారు. ఎందుకంటే ఈ ప్రస్తావన అసలు మాట్లాడద్దు. ఇప్పుడు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయబోయే ముందు ఎవరికైనా కూడా సమాచారం ఉందా? ప్రజలకు కానీ కనీసం దీనిపై స్కిల్ స్కామ్లో విచారణ జరుగుతుంది అనేటటువంటిది ఎవరైనా చెప్పారా? కేంద్రం జిఎస్టీ బిల్స్లో చెల్లింపుల్లో జరిగినటువంటి అవకతవకలు ఏవో ఉన్నాయి చూసుకోండి ఒకసారి అని కేంద్రం నుంచి వచ్చినటువంటి సెంట్రల్ జిఎస్టీ నుంచి వచ్చినటువంటి సమాచారానికి అనుగుణంగానే ఇక్కడ చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారు. అంతేగాని ఎక్కడైనా కూడా ఉప్పందించారా? ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా ఓకే, ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఇండియాలో కూడా లేరు, ఫారిన్ వెళ్ళిపోయారు, కూతుళ్ళ దగ్గరికి వెళ్ళారు లండన్. మరి అటువంటి పరిస్థితి ముందుగా ఎక్కడికి ఎవరికి చెప్పరో జగన్మోహన్ రెడ్డిని కూడా లేపి ఏదైతే అరెస్ట్ చేయాలి అనుకుంటే ఆ సమాచారం అసలు ఉండదు. అవసరమైతే ఇంకా ప్రజల్లో హైప్ ఎప్పుడైనా ప్రజల్లో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయబోయేటటువంటి గడియలు వచ్చిన సందర్భంలో కూడా ఒకవేళ ఆ సమయం వచ్చినా ప్రజల్లో హైప్ను గమనించిన తర్వాత మాత్రమే గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంటుంది. ఒక ప్రతిపక్ష నేతని ఏదర్ చంద్రబాబు నాయుడు నార్ జగన్మోహన్ రెడ్డి ఎవరైనా కానీ అరెస్ట్ చేయాలి అంటే కనుక ఆ స్థాయి వ్యక్తుల్ని అరెస్ట్ చేయాలంటే ఖచ్చితంగా ప్రజానాడిని కూడా దృష్టిలో పెట్టుకుంటారు. జగన్మోహన్ రెడ్డి యాటిట్యూడ్ చాలా డిఫరెంట్. అతను ఏదైతే మూర్ఖంగా వెళ్ళిపోతుంటారు, ప్రజల అభిప్రాయాన్ని కానీ ఆ సందర్భంలో ఉన్నటువంటి ఆలోచన ధోరణి ఏదైతే ఆ సందర్భానికి ఏదైతే అతను ఆ రోజున ఏదైతే స్కిల్ స్కామ్కి సంబంధించి చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయాలి అనేటటువంటి ఆలోచన అతనికి బలంగా ఉంది. అరెస్ట్ చేశారు. తన 16 నెలలు జైల్లో పెట్టిన దానిలో చంద్రబాబు నాయుడు పాత్ర కూడా ఉంది కదా. ఉన్నప్పుడు అతను అరెస్ట్ చేయాలనుకున్నాడు, చేశాడు. అవేమీ ఆలోచించలేదు, మూల్యం చెల్లించుకున్నాడు. సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి అరెస్టు అవుతారనేటువంటి విషయాలు ఎందుకంటే గట్టిగా బయటకు వస్తున్నాయంటే, ఇప్పుడు మొన్నటికి మొన్న నారా లోకేష్ వెళ్ళి ప్రధానమంత్రి అపాయింట్మెంట్ తీసుకొని దాదాపు 2 గంటల పాటు వాళ్ళ మధ్య చర్చ అనేది జరిగింది. ఇది రాష్ట్ర సెంట్రల్లో ఒక క్యాబినెట్ మినిస్టర్లు కానీ ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కానీ ప్రధానమంత్రి అపాయింట్మెంట్ అనేది అంత తొందరగా దొరికేటటువంటి విషయం కాదు. కానీ లోకేష్కి 2 గంటల సేపు అపాయింట్మెంట్ ఇచ్చారు. నిన్న చంద్రబాబు నాయుడు కూడా వెళ్ళి ప్రధానమంత్రితోనే కలిశారు.
కాబట్టి ఈ అంశం రాష్ట్రంలో ఇప్పుడు లిక్కర్ స్కామ్ కి సంబంధించిన అంశాన్ని ప్రధానమంత్రి ముందు పెట్టి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అమిత్ షా ముందు పెట్టారు. అమిత్ షా ముందు పెట్టారు. అలాగే ప్రధానమంత్రిని లోకేష్ కలిశారు. ఈ పరిణామాలన్నీ కూడా అమిత్ షా ముందు పెట్టి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్కి సంబంధించి రంగం సిద్ధం చేసేందుకే వీళ్ళు అక్కడ ఢిల్లీకి వెళ్ళి కలుస్తున్నారు అనేటటువంటి భావన అయితే ప్రజల్లో ఉంది. మరి దాన్ని ఏమంటారు? అంటే ఢిల్లీకి వెళ్ళడం ఒక జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయబోతున్నామని ఇంటిమేట్ చేయడం కోసము, దీనికోసం ప్రత్యేకంగా వెళ్లాల్సిన పని లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రిని అరెస్ట్ ఓకే ఇది కూడా ఒక కారణం. ఏదైతే ఇప్పుడు జనరల్గా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ వెళ్ళినప్పుడు ఈ అమరావతికి సంబంధించిన గజెట్ నోటిఫికేషన్ వెలువడే విధంగా చర్యలు తీసుకోవాలని, ఏదైతే 14-19 మధ్య జరిగినటువంటి ఏదైతే అమరావతిలో డిస్టర్బెన్సెస్ కొన్నిటికి ప్రధాన కారణం గజెట్ నోటిఫికేషన్ అనేటటువంటిది వచ్చినట్టయితే 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇటువంటి డెసిషన్ తీసుకునేవారు కాదు. 3 రాజధానులు అనేటటువంటి ఇది ప్రధానంగా ఈ గజెట్ నోటిఫికేషన్ పార్లమెంటులో బిల్ అనేటటువంటిది ఒకటి వస్తే జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఏదైతే ఇటువంటి డెసిషన్ 3 రాజధానులు అనేటటువంటి దాన్ని తెరపైకి తీసుకొచ్చే సాహసం అనేది చేసేవాడు కాదు. అయితే ఈ క్రమంలో ఆయన దీన్ని ఇమీడియట్గా ఏదైతే ఖచ్చితంగా నెక్స్ట్ పార్లమెంటు సమావేశాల్లో ఈ గజెట్ నోటిఫికేషన్ అట్ ది సేమ్ టైం రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు, రాజకీయ నాయకులు ఒక చోటకు ఉన్నారంటే ప్రధానంగా రాజకీయాలే చర్చకు వస్తాయి. ప్రాథమికంగా చర్చకు వచ్చేటటువంటి అంశాలు ఇవే. మరి ఆ తర్వాత కుశలాలు ఇవన్నీ కూడా మాట్లాడుకుంటారు. అయితే లొకేషన్ కూడా ఏదైతే మన ప్రధాని నరేంద్ర మోదీ 2 సార్లు ఢిల్లీకి రండి కుటుంబ సమేతంగానే ఆయన వ్యక్తిగతంగా ఆహ్వానించారు, వేదిక మీద నుంచి కూడా ఆహ్వానించారు. ఇది లోకేష్ని ఢిల్లీకి రండి అని. ఏంటంటే అతను ఏదైతే దేనికది మన పార్టీలకు రహితంగా మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఏదైతే లోకేష్ ఏదైతే ఒక రాజకీయ పరిజ్ఞానం సాధించిన దగ్గర నుంచి ఇప్పుడు రాజకీయ పరిజ్ఞానిగా ఎదిగిన వైనాన్ని ఆయన కళ్ళతో చూసినటువంటి పరిస్థితి. మరి దీన్నన్నిటినీ కూడా ఆయన చూసి మన ముగ్ధుడయ్యాడు. ఏంటంటే లోకేష్ 5 years క్రితం ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు, ఆయన రాజకీయంగా వేసేటటువంటి అడుగులు ఎలా ఉన్నాయి అనేటటువంటి దాని మీద ఖచ్చితంగా చర్చ జరుగుతుంది. ఆయన ముగ్ధుడయ్యాడు. కుటుంబాన్ని ఢిల్లీకి రమ్మని ఆహ్వానించాడు. 2 గంటల పాటు లోకేష్తో గడపటం అంటే ఆ సందర్భంగా ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, పరిణామాలు అన్నింటినీ కూడా వివరించి ఉండొచ్చు. మరి దీనికి సంబంధించి అప్పట్లో చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు కూడా ఆయన అమిత్ షాని గెలిచాడు. అమిత్ షాని కలిసి కన్విన్స్ చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు ఈ లోకేష్ అమిత్ షాని కలిసినప్పుడు కూడా మేము ఇది అప్పుడు న్యాయం చేస్తామంటాం. ఆ తర్వాత విజయం సాధించడం, ఇప్పుడు కూటమిలో భాగస్వాములు అవ్వడం మరింతగా దగ్గర చేసింది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రీసెంట్గా చంద్రబాబు నాయుడు అమిత్ షాని కలిశారు. ఏదైతే నరేంద్ర మోదీతో లోకేష్ వీళ్ళిద్దరూ ముచ్చటించినటువంటి సందర్భాన్ని మొత్తం వివరాలు మనం ఊహించి చెప్పుకోవడమే కానీ ఆ విషయాలు ఏవి బయటికి రాలేదు. కానీ ఇటువైపు అయితే కనుక అమిత్ షాతో జరిగినటువంటి సంభాషణలో 2 అంశాలను మాత్రం ప్రెస్ మీట్ సందర్భంగా ఏదైతే చంద్రబాబు నాయుడు క్లియర్గా వెల్లడించేశారు. ఇందులో ప్రధానంగా అమరావతి గజెట్ నోటిఫికేషన్ మీద ప్రధానంగా ఒక అంశం అయితే, ఇంకొక అంశం జగన్మోహన్ రెడ్డి ఏపీలో జరుగుతున్నటువంటి లిక్కర్ స్కామ్ విచారణకు సంబంధించిన అంశాన్ని కూడా కేంద్రం దృష్టికి తీసుకువెళ్ళామని చంద్రబాబు నాయుడు చెప్పడం కూడా జరిగింది. మరి దీన్ని బట్టి చూస్తే జగన్ అరెస్టుకు సంబంధించినటువంటి సమాచారాన్ని ఇప్పటికే ఉప్పందించేశారు అనేటటువంటిది ఒక నిర్ధారణకు మనం రావచ్చు, 100కి 100 పాళ్ళు రావచ్చు. అయితే జగన్ని అరెస్ట్ చేస్తే మరి జగన్ ఎన్ని రోజులు ఉంటారు? ఎంత ధీరుడైనా, ఎన్ని చేసినా, ఎన్ని మర్డర్లు చేసినా, ఎన్ని అవినీతి కుట్రలు చేసినా 3 నెలలు ఖచ్చితంగా, మ్యాక్సిమం 3 నెలలు మాత్రం జైల్లో ఉండొచ్చు. ఏదైనా ఇక కేంద్రమే కక్షగట్టి లోనబడేయాలి అని అనుకుంటే, ఇంతకుముందు యూపీఏ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైలు శిక్ష అనుభవించారు. మరి ఆ తరహాలో కూడా చేయొచ్చు. మరి ఇక్కడ ఒకటి గమనించాలి, చంద్రబాబు నాయుడు చెప్పినా లోకేష్ చెప్పినా వాళ్ళు ఒకటే మాట చెప్పడం జరిగింది. ఏదైతే ఆధారాలు మీ వద్ద ఉంటే ఖచ్చితంగా అరెస్ట్ చేయండి. ప్రభుత్వానికి ఏ ఆధారాలు లేకుండా కానీ మీరు ముందుకెళ్తే ప్రభుత్వానికి బ్యాడ్ నేమ్ వస్తుంది. మరి అది చూసుకోండి, మరి ఆధారాలు ఉంటే యూ కెన్ ప్రొసీడ్ అని వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా మనకున్నటువంటి సమాచారం. నిన్న చంద్రబాబు నాయుడు కూడా
చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్లో కూడా ఈ సమాచారం పెట్టాం, కేంద్రం దృష్టిలో పెట్టాం, అమిత్ షాకి తెలియజేసాం అని అన్నారు. బట్ అమిత్ షా నుంచి అటువైపు నుంచి ఎటువంటి సమాధానం వచ్చిందో కానీ ఇంకా క్లారిటీ లేదు. అయితే ఇక్కడ అరెస్ట్ చేయడానికి అంతిమ లబ్ధిదారుకి చేరినటువంటి వైనం ఏంటి, అంతిమ లబ్ధిదారుకి ఎలా చేరింది అనేటటువంటిది, చేరినా చేరకపోయినా అంతవరకు ఆధారాలు ఉన్నాయి కదా. ప్రాథమికంగా అరెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు